మనకు మల్టీప్లెక్స్లల్లా పెద్ద పెద్ద స్క్రీన్లల్లా కమర్షియల్ సినిమాలు ఫ్యామిలీ సినిమాలు వేస్తారు. బాహుబలి, పుష్ప, మొన్న సంక్రాంతికి వస్తున్నాం, అంతకు ముందు RRR, కొరటాల శివ, మిర్చి, శ్రీమంతుడు, అప్పట్లో సింహాద్రి, ఆది, ఖుషి, గబ్బర్ సింగ్, ఇట్లాంటి సినిమాలకే థియేటర్లు నిండిపోతాయి. బ్లూ ఫిలింలు తీసుకుపోయి థియేటర్లలో వేయరు. సినిమాలలో లవ్ రొమాన్స్ ఉంటుంది, సెక్స్ సినిమాలు తీసుకుపోయి థియేటర్లలో వేయరు. దొంగ దొంగగా గలీజ్ గలీజ్ సైట్లలో పెట్టాల్సిన వీడియోలే అవి. అంటే ఎంత రొమాంటిక్ సినిమా అయినా ఒక మోతాదులో ఒక లిమిట్లోనే ఉండాలి. దాంట్లో యాక్షన్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, లవ్ ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి. ఒక 3 గంటల సినిమాలనే అన్ని సమపాలల్లో ఉంటే అది బ్లాక్ బస్టర్ అవుతుంది, అది మైండ్ బ్లోయింగ్ సినిమా అవుతుంది. ఒక్కటే ఉంటే, ఒకటే ఇంతంత ఉంటే ఎవ్వడు కూడా దాన్ని ఆదరించడు. సో నేను మీకు చెప్తున్నా, మన లైఫ్ అట్లా సినిమా లాంటిది. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటా, ఏది లిమిట్ క్రాస్ చేయకుండా, మనకు మనం నచ్చేటట్టు, మన వాళ్ళకు మనం నచ్చేటట్టు, అందరూ రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉంటేనే సొసైటీలో మనకు రెస్పెక్ట్ వస్తుంది. లేకపోతే ఎగ్గిసి తంతది సొసైటీ, బహిష్కరిస్తుంది నిన్ను సొసైటీ. ట్రై ఎవ్రీథింగ్, లెట్ ఎవ్రీథింగ్ బీ దేర్ ఇన్ యువర్ లైఫ్, బట్ అండర్స్టాండ్ దట్ టు వాట్ ఎక్స్టెంట్. ఏదైనా విచ్చలవిడిగా చేస్తే బట్టలిప్పి తిరిగినట్టుంటది, అది ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు, అర్థం చేసుకోరు. సో ప్రతి పని చేయండి, కానీ ఎంత పర్సెంటేజ్ చేయాలి? 2% ఇది, 3% అది, 7 ఇది, 8 అది, 9 అది, 10 ఇది, 4 ఇది, 0.25 ఇది, ఇట్లా అన్నింటినీ కలిపితే 100% కావాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకే తెలిసిపోతుంది ఏది మన లైఫ్ లో ఎక్కువ సెట్ అవుతుంది, తక్కువ సెట్ అవుతుంది. అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని పోతే అంతకంటే అద్భుతమైన లైఫ్ ఉంటుంది. అది చెప్పు నాకు. అండ్ కష్టాలు అంటారా, కష్టాలు రాకుండా లైఫ్ ఉండదు, ఆనందాలు లేని లైఫ్ ఉండదు, ఆశ్చర్యాలు లేని లైఫ్ ఉండదు, భయాలు లేని లైఫ్ ఉండదు. అన్నీ ఉంటాయి. అన్నిటినీ మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాము అనేది కదా లైఫ్ అంటే. ఏ చిన్న కష్టానికి కూడా మైండ్ పాడు చేసుకోకండి. ఈ రోజు పెద్ద కష్టం అనిపించిండేది రేపు 110% చాలా చిన్న కష్టం అనిపిస్తుంది. చూసి నవ్వుకుంటాం, మనల్ని మనము క్వశ్చన్ చేసుకుంటాం. అంత అమేజింగ్ ఉంటుంది లైఫ్. ఎప్పుడు కూడా డోర్స్ అన్ని క్లోజ్ కావు. ఒకవేళ డోర్స్ అన్ని క్లోజ్ అయినా గోడలను బద్దలు కొట్టేంత శక్తి మనకు ఉంటుంది. బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోవడమే, ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడమే. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇట్ వాస్ అమేజింగ్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ patience and attention. Must have been. Thank you. Thanks.